డెవిల్ హస్బెండ్ ఎపిసోడ్ 9. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను మీకు స్టోరీస్ ఇచ్చిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. సో, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ఈ లోకంలో లేని తల్లిదండ్రులను గుర్తు చేసుకొని గదిలో ఒంటరిగా మిగిలిన శక్తి, ఈరోజు మీరే మాతో ఉంటే నాకీ పరిస్థితి వచ్చేది కాదు కదా! ఇలా అబద్ధపు పెళ్లి బంధంలో నాకుగా నేను చిక్కుకొని, నా చెల్లెలు, తమ్ముడు బావుండాలని ఆశపడాల్సిన అవసరం వచ్చేది కాదు కదా! మీరు లేకనే ఇదంతా జరిగింది. ఆ రోజు మీరు నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళిపోయుంటే బావుండేది కదా అమ్మా! మీతో పాటే నేను కూడా ఆ యాక్సిడెంట్‌లో చనిపోయుంటే ఇంకా బావుండేది కదా నాన్న! అంటూ చేతుల్లో ముఖాన్ని దాచుకొని గుండెల్లో బాధను మొత్తం కన్నీళ్ల రూపంలో బయటకు పంపించేస్తుంది. అసద్‌తో మాట్లాడి 5 నిమిషాల్లో తిరిగి శక్తి దగ్గరికొచ్చిన చుట్కీ, "ఇద్దరూ సేఫ్‌గా ఉన్నారట బాబీ. నిన్ను వాళ్ళ కోసం టెన్షన్ పడొద్దని అసద్ సార్ చెప్పారు." అసద్ సార్ చెప్పారు అంటే, ఇక నువ్వు భయపడాల్సిన అవసరం అస్సలే లేదు బాబీ అంటూ అసద్ మీద తనకున్న నమ్మకం మొత్తాన్ని మాటల్లోనే చూపించింది చుట్కీ. హ్మ్. సరేనన్నట్టు చిన్నగా తలూపి శక్తి మౌనంగా మారిపోతే చుట్కీ వింధ్యావతి గారి కోసం కిందకు వెళ్ళిపోతుంది. ఏం ఆలోచిస్తుందో కూడా తనకే అర్థం కాని క్షణాలను భారంగా గడిపేస్తూ రుద్ర వస్తే చెల్లెల్ని, తమ్ముడిని ఇక్కడికి తీసుకురమ్మని అడగాలని కూడా డిసైడ్ అయ్యి తను కూర్చున్న బెడ్ మీద నుంచి లేచింది. తనుండే ఇల్లు మొత్తం కలిపితే ఆ రూమ్ అంతుంటుందేమో. ఆ ఇంటిని తన తల్లిదండ్రుల ఆస్తిగా కాపాడుకోవడానికి ఓ యుద్ధమే చేసింది ఆమె వాళ్ళు తనకి దూరమైన క్షణం నుంచి. ఒకటే బెడ్‌రూమ్ ఆ ఇంటికి. చిన్న కిచెన్, హాల్, ఇంట్లో నుంచే వచ్చే స్టెప్స్, ఆ పైన ఒక చిన్న స్టడీ రూమ్ లాంటిది. వాళ్ళ నాన్నగారు వర్క్ చేసుకోవడం కోసం కట్టించుకున్నారు. చనిపోవడానికి ముందే కట్టించిన ఇల్లది నిజానికి. చిన్నప్పుడు అప్పుల వాళ్ళు వచ్చి ఇంట్లో ఉన్న చాలానే సామాను పట్టుకుపోగా, మిగిలిన అతి కొన్ని వస్తువుల్లో ఒకటి సింగిల్ కాట్ బెడ్. ఇప్పటికీ వాళ్ళింట్లో ఆ బెడ్ మాత్రమే ఉంది. చెల్లెల్ని, తమ్ముడిని ఇద్దరిని ఆ మంచం మీద పడుకోబెట్టి, తను కిందనే నేల మీద దుప్పటి వేసుకొని వాళ్ళ పక్కన పడుకుంటుంది శక్తి. అలాంటిది ఇంత పెద్ద బెడ్. దాని మీద తను మరక పడితే ఉతకలేననే భయంతో ఎప్పుడూ తనింట్లో వాడని తెల్లని దుప్పటి. దాని మీద ఉన్న పిల్లోస్ 1, 2 కాదు 7 ఉన్నాయి. వాటికి థ్రెడ్ వర్క్ చేసున్న పిల్లో కవర్స్. ఆ బెడ్ కాస్ట్, దాని మీదున్న పరుపు, దుప్పటి, పిల్లోస్, వాటి కవర్స్ కాస్ట్ ఎంతుంటాయని లెక్కలు వేసుకుంటూనే వెళ్ళి ఆ రూమ్‌లోనే ఉన్న సోఫాలో కూర్చుంది. వేసుకుంటున్న తన లెక్కలకే గుండెల మీద చెయ్యి వేసుకున్న ఆమెకు అస్సలు తెలియదు తను కూర్చున్న సోఫా అక్షరాల 5,00,000 రూపాయలని. ఆ లెక్కలు వేసుకుంటూనే ఎప్పటికో మెల్లిగా ఆకలి మరిచి నిద్ర శక్తి నిద్రలోకి జారుకుంది. రుద్ర తన తమ్ముడిని, చెల్లెల్ని ఏమీ చేయడన్న నమ్మకం మనసులో బలంగా ఏర్పడడం వల్లనుకుంటా. ఎప్పుడూ నేల మీద గట్టితనంలో పడుకునే వెన్నుకి మెత్తగా తగులుతున్న సోఫాలో కాళ్ళు ముడుక్కొని ఆదమరచి నిద్రపోయింది. నిద్రలో దొర్లే అలవాటున్న ఆమె సోఫాలో నుంచి పల్టీ కొట్టి నేలను ముద్దాడే సమయానికి అప్పుడే ఫ్రెష్ అయ్యి నడుముకి టవల్ కట్టుకొని వచ్చిన రుద్ర ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అలర్ట్ అయ్యి శక్తి దేహం నేలను చేరకముందే ఆమెను తన చేతుల్లోకి చేర్చుకున్నాడు. గతం. కింద పడకుండా అతను తనని పట్టుకోవడం తనకి ఈ సంవత్సర కాలంగా అలవాటే. అతని చేతుల్లో ఒదిగిన తన దేహాన్ని మళ్ళీ తన అదుపులోకి తెచ్చుకుంటూ ఎప్పట్లా భయంతో అతన్ని చుట్టుకున్న తన చేతుల్ని వెనక్కి తీసుకుంది శక్తి. ఇక్కడ మీకు చిన్న గమనిక. ఈ స్టోరీ ప్రెజెంట్‌కి, పాస్ట్‌కి అంటే సంవత్సరం క్రితం రుద్ర, శక్తుల పెళ్లి జరిగిన సమయాన్ని ఈక్వల్‌గా బ్యాలెన్స్ చేస్తూ నడుస్తుంది. పాస్ట్‌లో ఎటువంటి సీన్‌తో కట్ అవుతుందో, ప్రెజెంట్‌లో కూడా అలాంటి సీన్‌తోనే స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రెజెంట్ ఎలాంటి సీన్ రన్ అయితే దాదాపు పాస్ట్ కూడా అలాంటి సీనే రన్ అయ్యేలాగా డిఫరెంట్‌గా నా నరేషన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నేను మాటి మాటికి స్టోరీ సంవత్సర కాలం గడిచిందని ప్రెజెంట్‌లో మెన్షన్ చేస్తూనే ఉన్నా కూడా మీరు కాస్త గుర్తుపెట్టుకోవాలి. పెళ్లి జరిగిన సీన్స్ నుంచి పాస్ట్, అబార్షన్ జరిగిన సీన్స్ నుంచి ప్రెజెంట్, ముందు ముందు మీకు ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ప్రెజెంట్ సీన్స్. అవి కూడా గుర్తుపెట్టుకోండి. ఇక మనం మళ్ళీ కథలోకి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళాలి?
అని అడుగుతూనే మళ్ళీ తన 2 చేతుల్లోకి శక్తిని లిఫ్ట్ చేశాడు రుద్ర. లీవ్, నేను వెళ్ళగలను అంది శక్తి అసహనంగా. చివాలున ఓ చూపు చూశాడు ఆమెను రుద్ర. ఎప్పటిలా చూపుకి భయపడకుండా ఎందుకు ఇంకా ఈ నటనంతా అంది శక్తి కళ్ళల్లో నీళ్లు తిప్పుకొని. ఆమె మాటకు కార్నర్ స్మైల్ చేస్తూ వాష్రూమ్ దగ్గరికి తీసుకెళ్లి దించాడు. ఆమె అవసరం ఖచ్చితంగా అదే అయ్యుంటుందని రుద్ర. అతని నుంచి తనేం సమాధానం వినాలనుకుందో తెలియదు కానీ, అది వినలేకపోయినందుకు రెప్పల గడపలు దాటి చెంపల మీదకు దూకేస్తున్న కన్నీళ్లను తుడిచేసుకొని మొండిగా వాష్రూమ్ లోపలికి వెళ్ళిపోయింది శక్తి. ఆమె లోపలికి వెళ్ళిన ఒక 2 నిమిషాలకి రుద్ర డోర్ నాక్ చేశాడు చిన్నగా. ఏంటి? ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా? అని అరిచింది శక్తి లోపల నుంచి విసుగ్గా. ఆమె విసుగుని ఏమాత్రం పట్టించుకోకుండా హాట్ వాటర్‌తో బాత్ చేయి, చుట్కీని పంపిస్తాను. తను చేయిస్తుంది నీకు బాత్ అన్నాడు. తనే ఆమెకు బాత్ చేయించాలని టవల్ ఇంకా షాంపూ బాటిల్ కూడా పట్టుకొని వచ్చినవాడు కాస్త వెనక్కి తిరిగిపోతూ. నేను చేయగలను అందామన్నా నిజంగానే తనకు తానుగా చేసే పరిస్థితుల్లో లేదు కాబట్టి మాట్లాడకుండా మౌనంగానే కూర్చుంది శక్తి లోపల. ఈసారి ఆమెకు కన్నీళ్లు ఇంకా ఎక్కువ ఉబికి వచ్చేస్తున్నాయి. బహుశా అతను కాకుండా తన కోసం లోపలికి చుట్కీని పంపిస్తాను అన్నందుకేమో. నాకు తెలుసు. మీ ప్రేమ అబద్ధం. మీ కేరింగ్, మీ ప్రేమ అబద్ధం. నో, నో. అవి నిజమే. కానీ నా మీద కాదు. నా బేబీ మీద. నా కడుపులో పెరుగుతున్న నీ బేబీ మీద పుట్టింది డెవిల్. నీలో గత కొన్ని రోజులుగా నేను చూసిన ఆ ప్రేమ, నేను నీ నుంచి తీసుకున్న ఆ కేరింగ్ అంతా కేవలం నీ బేబీకి తల్లిగా మాత్రమే. నాకు తెలుసు. నేనెప్పటికీ నీ మనసులో స్థానం సంపాదించుకోలేనని. ఒక్క రాత్రి, నా లైఫ్‌లో ఆ ఒక్క రాత్రి లేకుంటే నాలో ఈ ఆశలు నీపై పుట్టేవే కాదు. పుట్టిన వాటిని నాలోనే దాచుకునేదాన్ని. ఆశ పడేదాన్నే కాదు నీకై. కానీ ఆ ఒక్క రాత్రి నా జీవితాన్ని మార్చేసింది డెవిల్. నీ ప్రేమకు ప్రతిరూపాన్ని నాలో ఊపిరి పోసుకునేలా చేసింది. ఇప్పుడు ఆ ప్రతిరూపం నన్ను విడిచి వెళ్ళిపోయిన క్షణాన ఇన్నాళ్లుగా నువ్వు చూపించిన ఆ ప్రేమ, కేరింగ్ కూడా ముగిసిపోయాయి. ఐ హేట్ యూ డెవిల్, ఐ హేట్ యూ గట్టిగానే అరిచింది బాధ తట్టుకోలేక. అది చుట్కీని పిలిచి రూమ్‌లోకి వచ్చిన రుద్ర చెవిని చేరకనే చేరింది. ఈ రోజుతో మన కాంట్రాక్ట్ పూర్తయింది. నీ భార్యగా ఇక నా జీవితం ముగిసింది డెవిల్. ఇక నేను నీకు దూరంగా వెళ్ళిపోతాను. మళ్ళీ నీ జీవితంలో అడుగు పెట్టాలని నేను అనుకోవట్లేదు. ఇక చాలు. ఇన్నాళ్లుగా నేను అనుభవించిన ఈ నరకం ఇక చాలు. నీకు కావాల్సింది నీ ఆస్తి. తాతగారి దగ్గర నుంచి నీ ఆస్తి మొత్తం తీసుకొని నీ చేతుల్లో పెట్టేసి ఇక నేను వెళ్ళిపోతాను డెవిల్ నీ నుంచి దూరంగా. నువ్వు ఆ మాన్యతోనే సంతోషంగా బ్రతుకు. వాష్‌రూమ్‌లో నుంచి వినిపిస్తున్న ఆమె మాటలకు అతని దవడ కండరాలు బిగుసుకొని పచ్చని నరాలు పైకి పొంగాయి. వాష్‌రూమ్ వైపు విసురుగా పడుతున్న అతని అడుగులు చుట్కీ అప్పుడే ఆ రూమ్‌లోకి అడుగుపెట్టడంతో వెనక్కి పడ్డాయి. ఎరుపు వర్ణాన్ని అలుపుకున్న రుద్ర ముఖాన్ని చూస్తుంటేనే తెలుస్తుంది అతను కోపంగా ఉన్నాడని. ఎక్కువగా ఏమీ మాట్లాడకుండా చుట్కీ వాష్‌రూమ్ దగ్గరికి వెళ్ళి, "భాబీ" అని చిన్నగా పిలిచింది. ఇంకొక్క క్షణం కూడా అక్కడ ఉండడం ఇష్టం లేనట్టు రుద్ర ఆ రూమ్ నుంచే కాదు, ఇంటి నుంచే బయటకు వెళ్ళిపోయాడు. తన కారు తీసుకొని అసద్ ఎక్కడికని అడుగుతున్నా అతనికి సమాధానం ఇవ్వకుండా తనదైన ఓ వాడి చూపున విసిరి. చుట్కీ బాత్ చేయిస్తున్నంత సేపు మౌనంగా ఉన్న శక్తి ఒంటికి టవల్ చుట్టుకొని వాష్‌రూమ్ నుంచి బయటకు వచ్చిన తరువాత అడుగుతుంది. చుట్కీ, నేను తాతగారితో మాట్లాడాలి. అసద్‌కి చెప్పి నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పు అంది కాస్త సీరియస్ టోన్‌లో. ఇప్పుడు మీరిలా ఉండి అక్కడికి వెళ్తానంటే భయ్యా ఒప్పుకోడేమో బాబీ అంది చుట్కీ భయంగా. నేను మీ భయ్యా ఒప్పుకుంటాడా లేదా అని నిన్నడగలేదు చుట్కీ. నేను వెళ్ళాలి. వెళ్ళడానికి అసద్‌కి చెప్పి కార్ రెడీ చేయమను. మొట్టమొదటిసారి శక్తి తనతో మాట్లాడే సమయంలో అంత సీరియస్‌గా ఉండడం. ఎప్పుడూ నవ్వుతూ చాలా కూల్‌గా మాట్లాడే ఆమె ఈరోజు ఇలా మాట్లాడుతుంటే చుట్కీలో భయం మొదలైంది. సారీ భాబీ అంది చాలా లో వాయిస్‌లో. సారీ కాదు చుట్కీ. వెళ్లి వెంటనే అసద్‌కి విషయం చెప్పు అంది శక్తి పొత్తి కడుపులో నొప్పి తెలుస్తుంటే మెల్లిగా పట్టుకొని కళ్ళు మూసుకుంటూ. ఏమైంది భాబీ? ఆమెనలా చూస్తూ కంగారుగా అడిగింది చుట్కీ భుజ మీద చెయ్యి వేసి. నేను బానే ఉన్నాను. ముందు నువ్వెళ్ళి నేను చెప్పింది చెయ్యి. కసిరినట్టే అంది అంత పెయిన్‌లో కూడా శక్తి.
శక్తి నుంచి అంత కటువైన ప్రవర్తన మొదటిసారి చూస్తుందేమో. చుట్కీ కళ్ళల్లో ఆ క్షణం కన్నీళ్లు చిప్పిల్లాయి. శక్తికి కూడా చుట్కీతో అలా మాట్లాడడం లోపల ఎంత బాధను కలిగిస్తున్నా, అంతకు మించిన కష్టాన్ని తనిప్పుడు అనుభవిస్తుంది. అందుకే ఆ బాధను పక్కన పెట్టి, ఈ కష్టం నుంచి బయట పడిపోవాలి శాశ్వతంగా అని మాత్రమే ఆలోచిస్తుంది ఆమె ప్రస్తుతానికిప్పుడు. చుట్కీ అసద్‌తో మాట్లాడడం కోసం ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతే, ఒంట్లో ఉన్న శక్తి మొత్తాన్ని కాళ్ళల్లోకి తెచ్చుకొని, ఆ చిన్ని రూమ్‌లో ఉన్న వార్డ్‌రోబ్ దగ్గరికెళ్ళి, అందులో నుంచి రుద్ర తన కోసం మొట్టమొదటిసారి గిఫ్ట్‌గా ఇచ్చిన లెమన్ యెల్లో కలర్ పర్ల్ వర్క్ శారీ తీసి, దాన్ని తడిమి చూస్తూ, మనిద్దరం ఒక్కటయ్యే క్షణాలకు గుర్తుగా ఈసారి నేను వేరు చేయాలనుకున్నాను డెవిల్ దీన్ని. కానీ నీ నుంచి శాశ్వతంగా దూరమవ్వడం కోసం దీన్ని వేసుకుంటున్నాను. బహుశా ఎప్పటికీ ఆ రోజు రాదనుకుంటా. అందుకే ఇదే శారీ కట్టుకోవాలనిపిస్తుందిప్పుడు నాకు. అనుకుంటూనే శారీ తీసుకెళ్లి బెడ్ మీద ఉంచి హెవీ ఫ్లో బ్లీడ్ అయిపోతుంటే శానిటరీ ప్యాడ్స్ కూడా తీసుకొని మళ్ళీ వాష్‌రూమ్‌లోకి వెళ్ళింది. కింద అసద్ చుట్కీ చెప్పింది విని వెంటనే రుద్రకి కాల్ చేశాడు. హైవే మీద ఫాస్ట్‌గా డ్రైవ్ చేస్తూ వెళ్తున్న అతను కాల్ లిఫ్ట్ చేసి అసద్ చెప్పింది వినడంతోనే సడెన్ బ్రేక్‌తో కారాపాడు. శక్తి ఇప్పుడు తన తాతగారిని ఎందుకు కలవాలనుకుంటుందో రుద్రకి ఖచ్చితంగా తెలుసు. ఆమెను అడ్డుకోవాలని అతను అనుకోవట్లేదు. ఎందుకంటే ఏది ఎలా ఉన్నా కూడా తనకి తన ఆస్తి కావాలి. కాబట్టి వెంటనే అసద్‌తో తనని జాగ్రత్తగా నందన్స్ మ్యాన్షన్‌కి తీసుకొచ్చే బాధ్యత నీదే. అక్కడ ఏ ఒక్కరైనా తేడాగా బిహేవ్ చేస్తే వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ చేరిపోవాలి. కానీ సార్ మ్యామ్‌కి అబార్షన్ అయింది కదా! తాతగారికిప్పుడు ఈ విషయం తెలిస్తే? భయంగా మాట్లాడుతున్న అసద్ మాటలకు అడ్డుపడుతూ, అదంతా శక్తి చూసుకుంటుంది. నువ్వు అనవసరంగా టెన్షన్ తీసుకోకు అని శక్తి మీద నమ్మకంగా తన మాటను అతనికి చెప్పి కాల్ కట్ చేసేసి మొబైల్‌ని డాష్ బోర్డ్‌లో పడేశాడు రుద్ర. స్టీరింగ్ మీద పిడికిలి బిగించి ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా కంట్రోల్ అవ్వని తన కోపాన్ని ఎవరి మీద చూపించాలో కూడా అతనికి అర్థం కావట్లేదు. వెంటనే కార్ స్టార్ట్ చేసి మాన్య ఇంటికి కార్‌ని పరుగులు పెట్టించాడు. ఇటు శక్తి కూడా నందన్స్ మ్యాన్షన్‌కి వెళ్ళడం కోసం ఆ ఇంటి కోడలు ఎంత హుందాగా రెడీ అవ్వాలో అలానే రెడీ అయింది చుట్కీ సహాయంతో. తన కోసం మొదటిసారి రిసెప్షన్‌లో రుద్ర గిఫ్ట్‌గా ఇచ్చిన డైమండ్ నెక్ సెట్‌ని ఈరోజే తను తీసి వేసుకోవడం. చాలా సింపుల్‌గా ఉన్నా కూడా ఎలిగెంట్ లుక్‌లో మెరిసిపోతున్న డైమండ్ నెక్ సెట్ వేర్ చేయగానే శక్తి అందం మరింత రెట్టింపయింది. అబార్షన్ అవ్వడంతో కాస్త నీరసంగా కనిపిస్తున్నా కూడా ఆమె రెడీ అయిన విధానానికి ముద్దుగానే కనిపిస్తుంది. తన ఒంటిపై ధరించే ప్రతి వస్తువు ఆ ఇంటికి తగ్గట్టుగానే ఉండేలా వేసుకొని రెడీ అయ్యి అద్దంలో తనను తాను చూసుకుంటూ, నందన్ కోడలిగా ఇదే నీ ఆఖరి రోజు. ఈ ఒక్కరోజు మాత్రమే నీకీ హుందాతనం శక్తి. రేపటి నుంచి ఎప్పట్లానే నువ్వో బికారి. ఈ సంవత్సర కాలంగా నువ్వు గడిపిన నీ జీవితం హ! ఇక నీది కాదు. ఆ అబద్ధంలో నుంచి బయటపడడానికి ఇంకా నీకు ఒక్క రోజు సమయం ఉంది. ఇంకొక్క రోజు ఈ అబద్ధంలో ఎంత కష్టమైనా సరే ఇష్టంగా బ్రతకడానికి ప్రయత్నించు అని తన అంతరాత్మకు తానే మనసులో చెప్పుకొని చుట్కీ వైపు చూసింది. ఎందుకు బాబీ ఇదంతా చేస్తున్నారు? భయాన్ని వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా మీరు? ఏడుపు ఆపుకోలేక బెక్కుతూ అడిగింది చుట్కీ శక్తిని. నేను వచ్చింది కేవలం ఒక సంవత్సరం కోసం మాత్రమే నీ భయ్యా జీవితంలోకి. ఆ సంవత్సరం ఈ రోజుతో ముగిసిపోతుంది. ఇక వెళ్ళాలి కదా! అంది శక్తి మొహంలో ఏ భావం పలికించకుండా చుట్కీ చెంపల మీద జారుతున్న కన్నీళ్లను తుడుస్తూ. లేదు భాబీ. మీరు పెళ్లి చేసుకున్నప్పుడు ఇలానే అనుకుని ఉండుండొచ్చు. కానీ మీ ఇద్దరు నిజంగా ఇప్పుడలా అనుకోవట్లేదు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం కదా ఇప్పుడు మీకు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు బాబీ ప్లీజ్. ఎలా అయినా శక్తిని కన్విన్స్ చేసి ఆమె నిర్ణయాన్ని మార్చాలనుకుంది చుట్కీ. విరక్తిగా ఓ నవ్వు నవ్వి, ఒక్కసారి నీ మనసునడిగి చెప్పు చుట్కీ. నేనేం కోల్పోయానో ఇప్పుడు నీకు తెలుస్తుంది. తెలిసే అంటున్నావా ఈ నిర్ణయాన్ని నేను ఆవేశంలో తీసుకుంటున్నానని? అని ప్రశ్నించింది బేలగా శక్తి. సమాధానం చెప్పలేకపోయింది చుట్కీ కూడా ఆమెకు. మాన్య ఎవరు అని ఇప్పటికే ఎన్నో సార్లు అడిగాను మీ భయ్యాని నేను. ఇంతవరకు ఒక్కసారైనా సమాధానం చెప్పలేదు నాకు. నా కళ్ళు ముందే తను ప్రేమించిన ఆ సమీరాతో కలిసి తిరుగుతున్నా ఏ రోజు మాట్లాడలేదు. నా భర్త మనసులో మరో అమ్మాయి ఉన్నప్పుడు నేను అనుభవించిన ఆ పెయిన్ నేను చెప్పకుండానే తెలుసుకున్నాడు.
సమీరాని తన లైఫ్‌లో నుంచి పంపించేశాడు. అంత అర్థం చేసుకున్న నీ భయ్యా ఎందుకు ఆ మాన్య విషయంలో మాత్రం ఇంత మొండిగా బిహేవ్ చేస్తున్నాడు? ఎందున ఎందుకు ఆమెను వదులుకోలేకపోతున్నాడు? కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఈ రోజు మొదలుకొని తనతో. నేను కోరుకున్న జీవితాన్ని తనతో ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాననుకున్నాను చుట్కీ. కానీ, కానీ తన కోరిక తీర్చుకోవడానికి నన్ను ఒంటరిగా ఈ ఇంట్లో వదిలి దాని దగ్గరికి వెళ్ళిపోయాడు మీ భయ్యా. నిన్నటి రోజున తను నాతో ఉంటే, నా బిడ్డ నాకు దూరం అయ్యేవాడు కాదు కదా చుట్కీ. ఈరోజు నా ఆశలన్నీ ఇలా నాశనమై నేనిలా మిగిలేదాన్ని కాదు కదా! తప్పు చేశాను నేనే. నీ భయ్యాన్ని నమ్మి తప్పు చేశాను. శిక్షగా నా బిడ్డని నేను దూరం చేసుకున్నాను. ఇంకా తనతోనే బ్రతికి ఇంకేం కోల్పోవడానికి నేను సిద్ధంగా లేను. స్థిరంగా తన మాటలు చెప్పి టాబ్లెట్ వేసుకొని రూమ్‌లో నుంచి బయటకు వెళ్ళిపోయిన శక్తి అసద్ సిద్ధంగా ఉంచిన కారెక్కి నందన్ మ్యాన్షన్‌కి స్టార్ట్ అయింది. మరి ఈ రోజు తర్వాత ఇక శక్తి రుద్రకి శాశ్వతంగా దూరం కానుందా? తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ ఎపిసోడ్ త్వరగా రావాలి అంటే మీరు కూడా ఈ వీడియోకి ఎక్కువగా లైక్స్ ఇవ్వండి. అలానే కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కథని మరింత మందికి మీకు తెలిసిన వాళ్ళకి సజెస్ట్ చేయడానికి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబర్స్ నాకు చాలా అవసరం. ఇక ఉంటాను. థాంక్ యూ.